అంకిత భక్తుడు, 14 సంవత్సరాలు గురుసేవ చేసినటువంటి భక్తుడు, గొప్ప శిష్యుడు అయినటువంటి పి వెంకటరెడ్డి అన్నటువంటి భక్తుడు శివైక్యం చెందడం జరిగింది. క్షణికము ఈ జీవితం జీవా, క్షణికము ఈ జీవితం జీవా, మాయా నాటకము జీవా, మాయా నాటకము జీవా. మరి వెంకటరెడ్డి ఏం సాధించుకున్నాడైనా అని అంటే 14 సంవత్సరాలు ఏకదాటిగా సేవ చేశాడు. 3 శివలింగాలను రమణేశ్వరములో స్థాపించాడు. ఓం భగవతే నమః, ఇది 28వ శివలింగం ఆయన ప్రతిష్ఠించాడు. ఇక 2వ శివలింగం 665వ శివలింగం ఓం వనిజాయ నమః. ఇక 3వ శివలింగము దివ్యానందనాథ మహాయోగి శివలింగం. చూడండి, తాంత్రిక గురు ప్రతిష్టలో కూడా ఆయన ప్రతిష్ఠించిన శివలింగం అది. సువర్ణ శివలింగానికి ఆలయ దాత అయ్యాడు, 2 లక్షలు ఖర్చు పెట్టి ఎన్నెన్నో సేవలు పార్టిసిపేట్ చేశాడు. వాళ్ళ కూతురు భార్య అందరూ పరమ భక్తులు. ఈ రకంగా వెంకటరెడ్డి గొప్ప సేవ చేయడం జరిగింది. మరి వెంకటరెడ్డి ఏం సాధించుకున్నాడైనా అని అంటే తాను దేహాన్ని త్యజించిన పి వెంకటరెడ్డి దేవుగా శాశ్వత కీర్తిని సాధించుకున్నాడు. ఈరోజు ఆయన యొక్క దహన కార్యక్రమాలన్నీ మన మహాపీఠం శ్మశాన భూమిలోనే జరుగుతున్నాయి. ఆయనకు సద్గతి ప్రసాదించాలి కాబట్టి ఆయన ప్రతిష్ఠించినటువంటి నాగేంద్ర దర్బార్లో ఓం భగవతే నమః శివలింగానికి విభూతితో అభిషేకం చేసి ఆ విభూతిని నేనే తీసుకెళ్ళి ఆయన దేహంపై సమర్పణ చేస్తాను. తద్వారా ఆయనకు బ్లెస్సింగ్స్ లభిస్తాయి. ఇక ఆయనకి ఇవ్వవలసిన దుస్తులు కూడా అక్కడే సమర్పణ చేస్తాను. తద్వారా ఆయనకు ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతుంది. ఎంత ధనము నీవు సంపాదించిన ధనము నీ వెంటరాదురా, ఎంత మోహము నీవు పెనవేసుకున్నా ఎవరు నీ తోడు రారురా. చివరికి నీ తోడు గురువేరా, సత్యము తెలుసుకోరా. గురుపాదాలను ఆశ్రయించరా. కలవంటిదిరా ఈ జీవితము, కలవంటిదిరా ఈ జీవితము, సత్యము కాదురా ఓ జీవా, సత్యము కాదురా ఓ జీవా, మాయా తంత్రము ఓ జీవా, మాయా తంత్రము ఓ జీవా, కలవంటిదిరా ఈ జీవితము.
ద్వేషము మాయా రాగము మాయా ద్వేషము మాయా బంధము మాయా బాధ్యత మాయా బంధము మాయా బాధ్యత రాగము మాయా ద్వేషము మాయా